ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందువులు ఏ పని చేసినా కూడా ముందుగా గణపతిని పూజిస్తారు. గణపతిని పూజించడం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మన కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మకం. అయితే వినాయక చవితికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత పుత్ర గణపతి వ్రతానికి ఉంటుంది. ఈ నెల మార్చి 3వ తేదీన పుత్ర గణపతి వ్రతం వచ్చింది. పాల్గొన మాసంలో వచ్చే చవితి నాడు గణపతిని పూజించాలి. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అలాగే పుత్ర సంతానం కావాలని కోరుకుంటున్నారు, అలాంటి వారు ఈ చవితి నాడు గణపతిని పూజిస్తే ఖచ్చితంగా పుత్రుడు జన్మిస్తాడు. అలాగే డబ్బు పరంగా ఉన్నవారు ఈ చవితి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే నెల రోజుల్లోనే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. విపరీతమైనటువంటి అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. గణపతి వ్రతాన్ని ఎలా చేయాలి, పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్థికంగా స్థిరపడాలనుకున్న, మంచి ఆరోగ్యం లభించాలని, జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నా, పుత్ర సంతానం కలగాలన్నా ఈ గణపతి వ్రతాన్ని ఆచరించండి. మార్చి 3వ తేదీన చవితి నాడు విశేషంగా గణపతిని పూజించాలి. పుత్ర సంతానం కావాలనుకునే దంపతులు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆ రోజున ఉపవాసం దీక్షను చేపట్టి వినాయకుణ్ణి పూజించాలి. ఒక మట్టి గణపతిని తయారు చేసుకొని గణపతికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో గణపతిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంట్లో పూజ చేసుకోవాలి. గణపతి విగ్రహాన్ని పూలతో అలంకరించుకొని గరికతో గణపతిని పూజించాలి. గణపతి ముందు ఒక దీపం వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఇక పూజలో నైవేద్యంగా అరటిపండ్లు, కుడుములు, ఉండ్రాళ్ళు నివేదించాలి లేదా నువ్వులు, బెల్లము కలిపి నివేదించాలి, సరిపోతుంది. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఇలా గణపతిని పూజించేటప్పుడు పుత్ర గణపతి స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసే సమయం, సాయంత్రం కూడా దీపం వెలిగించే ఉపవాసం దీక్షను విరమించాలి. ఈ విధంగా గణపతిని పూజిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. చివరగా గణపతి విగ్రహాన్ని కదిలించి నీటిలో స్వామివారిని నిమజ్జనం చేయాలి. ఈ పాల్గొన మాసంలో వచ్చే చవితి చాలా స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చవితి రోజున ఎన్నో అమృత యోగాలు రూపొందుతాయని. కాబట్టి మార్చి 3వ తేదీన ఎవరైతే గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి చాలా మంచి జరుగుతుంది. ఈ రోజున గణపతిని పూజించలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి ఒక గరికమాలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ చవితి రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అలాగే మీ ఇంటికి ధనయోగం లభించాలంటే లక్ష్మీ బీజ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హి శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదివితే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి. మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటిలోకి చేరుతుంది. మనలో చాలామందికి సొంతింటి కల ఉంది.
భూములు కొనాలనే ఆశ ఉంటుంది. అలాంటి వారు ఈ చవితి రోజున జిల్లేడు వత్తులతో దీపారాధన చేసి గణపతిని అనుగ్రహంతో అధిక సంపాదనలు కలిగి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. గణపతి ఆధిపత్య స్థానం ఆగ్నేయ దిశ కాబట్టి ఈ చవితి రోజున మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటికి తెచ్చుకొని ఆగ్నేయ దిశలో నాటితే విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. ఈ రోజున గణపతిని పూజించేవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది. పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యే ఈ పాల్గొన మాసంలో గణపతిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే అప్పులు సమస్యలతో బాధపడేవారు 21 యాలుకలను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి యాలకులు మాలలాగా తయారు చేసి గణపతిని విగ్రహానికి వేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈ చవితి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి. ఇంటి ముందు గణపతి పటం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ చవితి రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. జమ్మి చెట్టు నీడలో నిలబడి సరే మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది. తెల్ల జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి రోజున వివాహం కాని వాళ్ళు జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం అవుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరగాలంటే ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ ఓం గణపతే నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ చవితి నాడు పొరపాటును కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి ముఖ్యంగా ఈ చవితి నాడు విద్యార్థులు గణపతి ముందు గుంజీలు తీస్తే మంచి విద్య బుద్ధులు ప్రార్థిస్తాయి. పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీలు తీయకూడదు. చిన్నపిల్లలు మాత్రమే గణపతికి గుంజీలు తీయవలెను. గణపతి పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు. వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే గణపతికి పంచామృతాలతో అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే మీ వ్యాపారంలో రెట్టింపు లాభాలు చేకూరుతాయి. అలాగే పేదలకు దానం చేయండి. ఈ రోజున దానం చేయడం వల్ల గణేశుడి ప్రత్యేక ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి.